హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారని, ఆ గెస్ట్ ఎవరో కాదు, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ గారితో ఉన్నాం. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మా దగ్గర, ఆ పొలిటికల్ పరంగా సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, బిజీగా ఉన్నాను. ఇక ఎలక్షన్ మొదలవుతుంది కదా, సీజన్. ఇక ఎస్ ఎలక్షన్స్ అనగానే మనకు ఒకటి గుర్తొచ్చేది. ఇప్పుడు ఏపీలో చాలా వరకు హాట్గా ఉన్నారు. ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. అక్కడ ఏదో జరిగింది అంటుంది. ఇప్పుడు షర్మిల గారు అక్కడ పార్టీ పెట్టడం జరిగింది. తనకే కనుక కాంగ్రెస్ పార్టీలో చీఫ్గా పెడితే ఈ వైసీపీ నుంచి వెళ్ళే ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారా సార్? డౌట్ఫుల్ అండి. ఎందుకంటే జగన్కి ఈ తెలంగాణ రిజల్ట్ వచ్చిన తర్వాత చిన్న భయం వచ్చింది. చిన్నగా పెద్ద భయం ఆయనకి ఇప్పుడు. ఎందుకంటే అక్కడున్న వాళ్ళ ఎమ్మెల్యేస్ ఇట్లనే కేసీఆర్ గారు చేసిన తప్పు ఆయన చేయకూడదని చెప్పేసి, బహుశా ఫైనల్ ఇంకా లిస్టు తయారు చేయలేదు కానీ ఒక 60 ఎమ్మెల్యేల దగ్గర రీప్లేస్ చేయబోతున్నారు. ఓకే. సో ఈ 60 ఎమ్మెల్యేలు న్యాచురల్లీ ఆయన దగ్గర ఏదైనా ఒక పార్టీకి వెళ్తారు వాళ్ళు. కానీ అక్కడ కాంగ్రెస్కి అసలు పరిస్థితి లేదు. ఎందుకంటే కాంగ్రెస్కి ఉన్న ఇప్పుడు కూడా అక్కడున్న ఆంధ్రాలో ఉన్న పాపులేషన్ ఏమనుకుంటారంటే, ఈ విభజన జరిగింది, కాంగ్రెస్ అందరికన్నా పెద్ద విలన్ వాళ్ళ హయాంలో జరిగింది, బీజేపీ రెండో విలన్, ఎందుకు వాళ్ళు సపోర్ట్ చేశారని చెప్పేసి. సో దానికి రెండు పార్టీలకి ఇప్పుడు ఆంధ్రాలో అసలు స్పేసే లేదు. కేసీఆర్ గారు కూడా వెళ్ళి అక్కడ ఆఫీస్ పెట్టుకున్నారు, కానీ అది ఏమైందో తెలియదు ఆఫీస్ ఇప్పుడు. షర్మిల వెళ్తే కూడా ఏం కాదు అక్కడ, ఎందుకంటే ఆమెకు రాబోతుంది అసలు ఒక 5-10 ఎమ్మెల్యేలు వస్తే కూడా ఓట్లు గుంజుకోలేరు. ఇంకోటి ఆంధ్ర మనం గుర్తుపెట్టుకో, ఆఫ్టర్ యూపీ అండ్ బీహార్ అన్నిటికంటే క్యాస్ట్ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్గా ఉన్న స్టేట్ ఆంధ్రప్రదేశ్. క్యాస్ట్ చాలా ఇంపార్టెంట్ అక్కడ. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కూడా కాన్ఫిడెన్స్ ఎందుకు ఉందంటే, ఆయన క్యాస్ట్, ఆయన కమ్యూనిటీ ఆయన బ్యాక్ చేస్తారు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అది జరుగుతుందా లేదో అని చెప్పలేము మనం, కానీ జరిగింది దీనికన్నా ముందు కూడా. సో పవన్ కళ్యాణ్తో కలిసినప్పుడు, పవన్ కళ్యాణ్కి లాస్ట్ 2 ఎలక్షన్లో చూస్తే మీకు, ఒక ఎలక్షన్లో అయితే 4 నుంచి 5% ఓట్లు వచ్చినాయి. పోయిన ఎలక్షన్లో ఏమో కొన్ని కాన్స్టిట్యున్సీలో 10 నుంచి 14% ఓట్లు వచ్చినాయి. మనకు ఎలక్షన్ గెలవాలంటే డబుల్, అంటే ఫేస్ టు ఫేస్ కాంటెస్ట్. ఎందుకంటే బీజేపీని కాంగ్రెస్ పక్కన పెడదాం. ఫేస్ టు ఫేస్ కాంటెస్ట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మీకు మినిమం ఒక 40-42% ఓటు రావాలి గెలవాలంటే. మిగతా వాళ్ళు ఇండిపెండెంట్, చిన్న చిన్న పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ లాంటి పార్టీలు. అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళన్ని ఓట్లు తీసుకురాగలరా, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో నాయుడు గారికి ఇప్పుడున్న ఓటు, దాంతో పాటు ఒక యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పి మనకు తెలంగాణలో చూసాం. తెలంగాణలో చిన్నగా మొదలైంది అది. కేసీఆర్ గారు 11 ఎమ్మెల్యేలను రీప్లేస్ చేశారు, దాంట్లో 10 మంది గెలిచారు. అదొక పెద్ద న్యూస్ ఒకటి. సో ఇప్పుడు మనం చూసినట్టంటే ఐపాక్ ప్రశాంత్ కిషోర్ కూడా నాయుడు గారితో కలిసారంటున్నారు. ఆయన చాలా మెథాడికల్గా పనిచేస్తారు. ఎందుకంటే నేను ఆయనతో 2014లో పనిచేశాను వారణాసిలో. వెరీ మెథాడికల్గా. అంటే ఆయన 2012-13 నుంచే మోదీ గారితో ఉన్నారు అహ్మదాబాద్లో, గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి. అప్పుడు ఆయన టీం పేరు ఇంకోటి ఉండే, అది సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ అని చెప్పి, సిఏజీ నుంచి. చాలా మెథాడికల్గా పనిచేస్తారు. చాలామందిని ఆయన పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చారు, యంగ్స్టర్స్ని. వాళ్ళతో కూడా నేను పనిచేశాను. కోక్ నుంచి, పెప్సీ నుంచి, డాయిషే బ్యాంక్ నుంచి, సిటీ బ్యాంక్ నుంచి, ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీల నుంచి ఎగ్జిక్యూటివ్స్ని తీసుకొచ్చారు యూఎస్ నుంచి. అండ్ ఇండియన్స్, వాళ్ళకి మంచి జీతాలు కూడా ఇచ్చారు. అక్కడ 2013లో జరిగిన అదే, ఆయన చాలా మెథాడికల్గా అనలైజ్ చేస్తారు. ఒకటి అనలైజ్ చేసి మీకు రిపోర్ట్ ఇస్తారు, ఇన్ని ఎమ్మెల్యేలు గెలవచ్చు, ఇంతమంది గెలవలేరు అని చెప్పేసి. తెలంగాణలో కూడా ఆయన మాట పట్టించుకుంటే కేసీఆర్ ఈ పరిస్థితికి ఇప్పుడు రాకుంటుండే. కానీ కేటీఆర్ గారు ఏదో అనుకున్నారు, నేనే రాజు, నేనే చేయొచ్చు అని చెప్పేసి ఆయన తీసి బయటపడేశారు. దాని తర్వాత ఇప్పుడు జరిగిన పరిణామాలు మనకు తెలుసు. కానీ మన ఆంధ్రాకి వచ్చే మళ్ళీ జగన్కి వాళ్ళ కమ్యూనిటీ అని చెప్పడానికి ఏం లేదు అసలు. ఎందుకంటే ఒకటి ఆయన రిలీజన్ ఒకటి ఉంటుంది, ఇంకోటి మిగతా నాన్ నాయుడు వాళ్ళ కమ్యూనిటీ. నేను ఆ కమ్యూనిటీ నేమ్ చేయాలి, దానికోసం నాన్ నాయుడు గారు కమ్యూనిటీ అని చెప్తున్నాను. వాళ్ళు బహుశా జగన్కి ఓటేయచ్చు. అక్కడ జరిగిన ఈ వెల్ఫేర్ స్కీమ్స్, అది కేసీఆర్ కూడా చాలా వెల్ఫేర్ స్కీమ్లు తీసుకొచ్చారు ఇక్కడ. మన రైతు బంధు నుంచి అన్నీ తీసుకొచ్చారు, కానీ చూసారు లాస్ట్లో విపరీతంగా ఓడిపోయారు ఆయన. సరే ఓట్ షేర్ అంతా తగ్గలేదు అనుకోండి, కానీ సీట్లు అయితే తక్కువ, చాలా తక్కువ పడింది. సో అదే పరిస్థితిలో షర్మిల అక్కడ వెళ్ళడంలో ఏం కాదు, అది ఒక న్యూసెన్స్ వాల్యూ అంటాం మన ఇంగ్లీష్లో. ఎలక్షన్లో కూడా ఒక 3-4% ఓటు కూడా ఆమెకి రాదు ఆన్ హర్ ఓన్. కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మనం చూసాం ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ వెళ్ళి స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్, స్పెషల్ స్టేటస్ వేరు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ వేరు. ఇది చాలామందికి ఆంధ్రాలో ఉన్న వాళ్ళు కూడా తెలియదు. ఇది స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఒక 7 సంవత్సరాల ముందు తీసేశారు మొత్తం. ఇప్పుడు లేదు, ఆ కేటగిరీ స్టేటసే లేదు. ఆ కేటగిరీ రావాలంటే ఆంధ్రాలో ఉన్న మన వ్యూవర్స్ కూడా అర్థం చేసుకోవాలంటే ఏంటంటే, దాంట్లో ట్యాక్స్ బ్రేక్స్ ఇస్తారు, మీకు ఫండింగ్ ఇస్తారు. అంటే ఒక హెల్త్ కేర్ ప్రాజెక్ట్ ఉందనుకోండి, దాంట్లో 100 కోట్లు ఖర్చు అయితే స్టేట్ గవర్నమెంట్ యూజువల్లీ ఏం చేస్తారంటే 40-50% వాళ్ళు పెడతారు,
సెంట్రల్ గవర్నమెంట్ కూడా మ్యాచింగ్ గ్రాంట్ పెడతారు. కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్కి వచ్చినప్పుడు 90% ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఇది కావాలంటే క్వాలిఫై చేయాలంటే 5-6 కండిషన్స్ ఉంటే అది ఆంధ్ర వాళ్ళు కూడా అప్పుడు అర్థం చేసుకొని నేను చాలా మటుకు డిబేట్స్లో దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలామంది నన్ను అడిగారు మళ్ళీ, సార్ ఇది మన ఇక్కడున్న బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు, ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు అని అడిగారు. అది చెప్పి నా తప్పు కాదు అది. ఎందుకంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావాలంటే ఒకటి మీకు ఇంటర్నేషనల్ బౌండరీ ఉండాలి, అంటే ఏదో ఒక కంట్రీతో ఇంటర్నేషనల్ బౌండరీ. సో మీకు చూస్తుంటే చాలా మటుకు నార్త్ ఈస్ట్లో, అది కాకుండా ఉత్తరాంచల్ ఆ సైడ్లో కూడా ఒక ఉత్తరాంచల్ కూడా బెనిఫిట్ ఇచ్చారు. కానీ రాజస్థాన్కి ఇవ్వలేదు, ఎందుకంటే ట్రైబల్ పాపులేషన్ ఉండాలి, సెకండ్ కండిషన్ అన్నమాట. మూడోది వాళ్ళ ట్యాక్స్ రెవెన్యూస్ చాలా తక్కువ ఉండాలి, అసలు ట్యాక్స్ రెవెన్యూస్ లేదు. నార్త్ ఈస్ట్లో మీరు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టలేరు, ఎందుకంటే చాలా ఈకో సెన్సిటివ్ రీజన్. అది కాకుండా ట్రాన్స్పోర్ట్ కూడా చాలా కష్టం అక్కడ చేరుకోవాలంటే, ఎందుకంటే రా మెటీరియల్స్ అని తెప్పించుకొని చాలు. సో ఆంధ్రాకి ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడగకుండా స్పెషల్ స్టేటస్ తెప్పితే బాగుంటుంది. దాంట్లో 2 సెక్షన్లో స్పెషల్ స్టేటస్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు, ఒకటి ఎడ్యుకేషన్, ఒకటి ఎంప్లాయ్మెంట్. ఈ రెండు అక్కడ ఉన్న గవర్నమెంట్ చూసుకోవచ్చు. ఇక్కడేమో ఎంప్లాయ్మెంట్ గురించి స్పెషల్ స్టేటస్ ఇచ్చారు తెలంగాణకి. సో స్పెషల్ కేటగిరీ స్టేటస్ కాదు, స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. కానీ ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో, ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ 2024, ఎందుకంటే లోక్సభతో నడుస్తుంది ఎలక్షన్. మనం ఎప్పుడు చూస్తాం ఏమవుతుందంటే, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాస్ట్ టైం బీజేపీ ఓడిపోయారు. ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత, లాస్ట్ ఈసారి కాదు పోయినసారి ఓడిపోయినప్పుడు 2018లో. కానీ లోక్సభకు వచ్చినప్పుడు 2019 మొత్తం బీజేపీ కొట్టేశారు. మధ్యప్రదేశ్లో 1 సీట్ వచ్చింది కాంగ్రెస్కి అంతే, రాజస్థాన్లో 1 కూడా రాలేదు, మొత్తం బీజేపీ తీసుకెళ్ళిపోయారు. ఎందుకు? ఎందుకంటే ఒక లోక్సభ ఎలక్షన్కి వచ్చేటప్పుడు ఒకవైపు ఒక ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా మోదీ గారు ఉన్నారు, ఇంకా నెక్స్ట్ ఆ సైడ్ చూస్తే ఎవరు లేరు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. ఉంటే 30 మంది ఉన్నారు ఆ సైడ్, అందరికి ప్రధానమంత్రి కావాలని ఉంది. మమతా బెనర్జీ నుంచి నితీష్ కుమార్కి, స్టాలిన్కి, అందరికి ప్రధానమంత్రికి, పాప రాహుల్ గాంధీని పక్కన పెట్టేసారు వీళ్ళందరూ కలిసి. అట్లా ఆ పరిస్థితులు చూసినప్పుడు ఆంధ్ర నుంచి జగన్ చాలా స్మార్ట్గా పర్ఫామ్ చేశాడు. దీనికన్నా కరప్షన్ అలిగేషన్స్ చాలా ఉన్నాయి. నన్ను చాలా మటుకు నేను న్యూస్ డిబేట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాను, నా ఒపీనియన్ చెప్పిన నన్ను యూట్యూబ్లో వచ్చి కామెంట్లు తిడతారు చాలామంది ఆంధ్ర వాళ్ళు, మీరు ఏం చెప్పట్లేదు జగన్ కరప్షన్ గురించి. అంటే నేను చెప్పాను, నేను ఉండేది హైదరాబాద్లో, మీరు చెప్పండి స్పెసిఫిక్ ప్రూఫ్ పంపించండి, నేను మాట్లాడతాను డిబేట్లో దాని గురించి. ఇక్కడ ఉన్న కరప్షన్ గురించి అయితే నేను చెప్తాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ కానివ్వండి, నేను ఇప్పుడు కాదు 2 సంవత్సరాల ముందు కాళేశ్వరం గురించి మాట్లాడినప్పుడు చెప్పాను, 60,000 నుంచి 70,000 కోట్లు లోన్ తీసుకున్నారు వీళ్ళు. ఆ లోన్ సర్వీసింగ్కి చాలా ప్రాబ్లం అవుతుందంటే ఇప్పుడు శ్వేతపత్రంలో వచ్చింది అది. నేను ఎప్పుడో 2 సంవత్సరాలు, అప్పుడు అందరు నన్ను తిట్టారు ఆ సైడ్ టైంలో, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి విపరీతంగా తిట్టారు నన్ను. సరే నో ప్రాబ్లం, అదొక మీడియాలో ఉన్నప్పుడు మనకు ఒక ఏం చెప్తారు, యూ హ్యావ్ టు అండర్గో దట్ కైండ్ ఆఫ్ టార్చర్. కానీ మిగతా ఇప్పుడు జగన్ కొన్న ప్రాబ్లం ఏంటంటే, ఒకటైతే కరప్షన్ ఇమేజ్, సెకండ్ స్టెబిలిటీ లేదు. నేను ఒక మేజర్ కేబుల్ కంపెనీ వాళ్ళని కలిశాను, అంటే టీవీ కేబుల్, మన పేరు చెప్పాను కానీ వాళ్ళది. ఆ కంపెనీ వాళ్ళకి ఆపరేషన్ తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళ కేబుల్ సబ్స్క్రైబర్స్ 3,70,000 మంది హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయి కనెక్షన్ కూడా షిఫ్ట్ చేసుకున్నారు లాస్ట్ 2 సంవత్సరాల్లో, 2 years నుంచి. ఓకే, ఎందుకు జరిగింది అది? అంటే మొత్తం కనెక్షన్ తీసుకొని అందరూ షిఫ్ట్ కావాలనేందుకు కొంతమంది అక్కడ పడేసి వచ్చేస్తారు సెట్టాప్ బాక్స్ కూడా. నేను ఇది డిష్ గురించి మాట్లాడలేదు, స్పెసిఫిక్గా సెట్టాప్ బాక్సుల గురించి మాట్లాడతాను. అంటే ఏం జరిగిందంటే, ఒక డిసిషన్ తీసుకోలేకపోతున్నారు జగన్ గారు. సరే, ఆయన అలిగేషన్స్ ఏంటంటే, నాయుడు హైదరాబాద్లో చేసినట్లనే హైటెక్ సిటీ కట్టే ముందు చుట్టుపక్కల ఉన్న అన్ని ల్యాండ్లు కొనుక్కున్నారు, ఒక బేనామీని పెట్టుకున్నాడు, ఆయన పేరు మీద అన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు నడిపిస్తున్నాడు హైదరాబాద్లో అని. కరెక్ట్, ఓకే, అలిగేషన్ మనం ఫేస్ వాల్యూలో తీసుకోవచ్చు. అక్కడ కూడా అమరావతిలో అదే ట్రై చేశాడు. అమరావతి చుట్టుపక్కల అన్ని పొలాలు అన్ని కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత అమరావతి క్యాపిటల్ అని చెప్పగానే ఆ ల్యాండ్ ప్రైస్లు ఎక్కువైనాయి అక్కడ. కానీ దాని తర్వాత జగన్ వచ్చిన తర్వాత సరే ఈయన చూపించాలి నేను చెప్పేసి, అక్కడి నుంచి నేను పెట్టాను, నేను ఇక్కడ పెట్టుకుంటా అని చెప్పేసి, అది వైజాగ్ చెప్పట్లేదు, కర్నూలు చెప్పట్లేదు. ఎందుకంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ 1962లో మనకు స్టేట్ విభజించినప్పుడు కర్నూలు మన క్యాపిటల్ ఉండే, హైదరాబాద్ కాదు. అది చాలామందికి ఇప్పుడు తెలియదు కర్నూలు, ఎందుకంటే సెంట్రల్లీ లొకేటెడ్ కర్నూలు. రాయలసీమ నుంచి రావాలన్నా కానీ, మీరు నిజామాబాద్ నుంచి రావాలన్నా, ఇటువైపు శ్రీకాకుళం నుంచి రావాలన్నా ఈక్విడిస్టెంట్ కర్నూలు ఉండే ఒక పాయింట్లో. కానీ కర్నూలు దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండే. హైదరాబాద్ ఎప్పుడో డెవలప్ అయింది, ఇప్పుడు కాదు. హైదరాబాద్ కాకతీయ వాళ్ళ టైం నుంచే హైదరాబాద్ డెవలప్ అయింటూ వస్తుంది. అది దాని తర్వాత అసఫ్జాయి డైనాసిటీ వచ్చారు, దాని తర్వాత వాళ్ళు నిజామ్స్ వచ్చారు. వీళ్ళందరూ వచ్చిన ఆల్మోస్ట్ 300-400 సంవత్సరాలు హైదరాబాద్ డెవలప్ అయి వచ్చింది. ఏదో చంద్రబాబు నాయుడు గారు వచ్చి చేసింది కాదు, దానికన్నా ముందు కూడా హైదరాబాద్ చాలా మటుకు డెవలప్మెంట్ ఉండే ఒక క్యాపిటల్గా. కానీ దాని తర్వాత చంద్రబాబు నాయుడు చేయలేదని చెప్పలేము మనం. కానీ ఆ పరిస్థితి ఆయన రెప్లికేట్ చేస్తారని చాలామంది అనుకున్నారు ఆంధ్రాలో. హైదరాబాద్కి చేసిన అదే అమరావతిని ఒక హైదరాబాద్గా తయారు చేస్తారని. కానీ అంత ఈజీ కాదు, ఎందుకంటే ఒక క్యాపిటల్ అనేది ఏదో మనం ఇప్పుడు వేస్తే రేపు పైకి వస్తున్నట్లు కాదు కదా, ఏదో మ్యాజిక్ షో కాదు, అది టైం పడుతుంది. కొన్ని క్యాపిటల్స్ అయితే 30, ఇప్పుడు మీరు కొత్త క్యాపిటల్స్ తీసుకోండి, గాంధీనగర్ అహ్మదాబాద్లో,
అహ్మదాబాద్ ఒరిజినల్ క్యాపిటల్ ఉండే, కానీ అక్కడ మొత్తం చాలా రోడ్లు తక్కువ ఉంది, పాపులేషన్ చాలా సంవత్సరాల నుంచి మన ఓల్డ్ సిటీకి వెళ్తేట్లో అట్లా ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు సార్, అక్కడి నుంచి ఒక 60-70 కిలోమీటర్ దూరంలో ఇంకో క్యాపిటల్ తయారు చేస్తామని చెప్పి గాంధీనగర్ పెట్టుకున్నారు. చాలా మంచిగా డెవలప్ చేశారు, చాలా పెద్ద పెద్ద రోడ్లు. మనం ఢిల్లీకి వెళ్తే ఎట్లా ఉంటుంది రోడ్స్ అట్లా ఉంటుంది, చండీగఢ్లో ఎట్లా ఉంది అట్లానే ఉంటుంది. రాయ్పూర్లో కూడా అదే చేస్తారు. ఛత్తీస్గఢ్ని డివైడ్ చేసినప్పుడు మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ సపరేట్ క్యాపిటల్ చేసినప్పుడు రాయ్పూర్ని అట్లా డెవలప్ చేస్తారు కొత్త క్యాపిటల్గా. బహుశా ఇదొక పెద్ద తప్పు జగన్ చేసింది. ఆయన ఒక డిసిషన్ తీసుకోవాలండి, ఏదో ఒక నిర్ణయానికి రావాల్సి ఉండే. సరే మీరు వైజాగ్లో పెట్టుకుంటే వైజాగ్ ఒక రాయలసీమ కడప నుంచి ఒక మనిషి వైజాగ్ దాకా రావాలంటే ఆడు మొత్తం పాపం ట్రైను లేకుంటే బస్సు లేకుంటే ఫ్లైట్ తీసుకొని రావాల్సి వస్తుంది, చాలా ఖర్చులు అవుతుంది. చిన్న సెక్రటరియట్లో ఏదైనా పని ఉంటే అక్కడ దాకా రావాలి ఆయన. మళ్ళీ అలా నేను 3 క్యాపిటల్ పెట్టుకుంటాను. జ్యుడిషియల్ క్యాపిటల్ ఏమో అమరావతి, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఏమో వైజాగ్, కర్నూలు ఏమో ఇటువైపు, మిగతా కొన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అక్కడ. అది కూడా నడవదు, ఎందుకంటే ఉండాలంటే అన్నీ ఒకటే చోటు ఉండాలి. సరే కేరళలో ఒక ఎక్సెప్షన్ ఉంది, అది నేను చెప్పాను. ఇక్కడ నేను కేరళ నుంచి, సో నేను దాని గురించి మాట్లాడచ్చు. నేను ఇప్పుడు కేరళ హైకోర్టు ట్రివాండ్రంలో లేదు, కొచ్చిన్లో ఉంది. అది హిస్టారికలీ పెట్టాను, ఎందుకంటే కేరళ పై నుంచి కాసర్గోడ్ వైపు నుంచి రావాలంటే ఒక 500 కిలోమీటర్ మీరు రావాల్సి వస్తుంది. అది మీరు ట్రివాండ్రం దాకా వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 800 కిలోమీటర్ అవుతుంది. ఒక మనిషి చిన్న కేసు కోసం అక్కడి నుంచి ఇక్కడ దాకా రావాలంటే ప్రాబ్లం అవుతుందని చెప్పి కొచ్చిలో పెట్టారు వాళ్ళు. ఓకే, దట్ ఈస్ రీజనబుల్. అది ఇక్కడ కూడా చేస్తే అయిపోతుండే. అమరావతి వాజ్ అ గుడ్ చాయిస్, దాంట్లో డౌటే లేదు. క్యాపిటల్, ఒక జ్యుడిషియల్ క్యాపిటల్, వాళ్ళు బిల్డింగ్లు కూడా కట్టుకున్నారు హైకోర్టు అక్కడ. కానీ జగన్ది ఒక కరప్షన్ ఒకటి, సెకండ్ ఈ క్యాపిటల్ మీద ఇండిసిషన్. ఆయన అనుకుంటే బహుశా రెండవ పాయింటే ఆయనకి చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూసాం, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఔటర్ రింగ్ రోడ్. ఇది మొదలైంది చంద్రబాబు నాయుడు టైం నుంచి. రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఫైనలైజ్ చేశారు. దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, రోషయ్య గారు వచ్చారు. దాని తర్వాత మళ్ళీ మనం చూసాం టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు. కానీ ఎక్కడ కండల్కోయర్ దగ్గర ఒక 12 కిలోమీటర్ మినహా మొత్తం ఔటర్ రింగ్ రోడ్ ఎప్పుడూ డెవలప్ అయిపోయింది. వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి చేసిన అదొకటే పని ఉండే, లీగల్ ప్రాబ్లం ఉండే. కండల్కోయ మన మెడ్చల్ రోడ్ మీద అక్కడ ఒకటే డెవలప్మెంట్ ఉండే, అది చేసేసినారు. ఆ కేసు విత్డ్రా చేసుకొని ఆయనకి ఏదో 2 కోట్లు ఎంత ఇచ్చారు ఒక్కొక్క ఏకర్కి, ఆ ల్యాండ్ ఓనర్కి. ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిపోయింది. కంటిన్యూటీ ఉండే పాలసీ. నీకు ముఖం నచ్చదు, నేను వస్తే నిన్ను పడేస్తానని చెప్తే అది ఒక మెచ్యూర్ చీఫ్ మినిస్టర్ పాలసీ కాదు. అది మెచ్యూరిటీ ఏముంటుందంటే, సరే పాలసీ డిసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చారు, టీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన ఏదైనా కొత్త ప్రాజెక్ట్ని తీసి పక్కన పడేస్తా అంటే సరే జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎయిర్పోర్ట్కి వెళ్ళే ఓఆర్ఆర్ పక్కన నుంచి తీసుకున్న ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్, అందరు చెప్పారు అది తప్పు. ఎందుకంటే మీకు ఫీడింగ్ పాపులేషన్ ఉండదు అక్కడ. రాయదుర్గ్ తర్వాత డైరెక్ట్ ఎయిర్పోర్ట్ దాకానే ఉంటుంది, నడ్మిట్లు ఎవరు ఎక్కరు. ఏ గేటెడ్ కమ్యూనిటీ వాడు మెర్సిడీస్ బెంజ్లో వెళ్ళేటోడు మెట్రోలో వచ్చి ఎక్కడు. అది చాలా అందరూ క్లియర్. అట్లనే అటుపక్కన కూడా డెవలప్మెంట్ జరగలేదు ఆంధ్ర వైపు. మీరు కంటిన్యూటీగా పాలసీ పెట్టుకోవాలండి. సరే నాయుడు గారు మొదలుపెట్టారు, మీకు నచ్చదు, ఆయన ఈజ్ టోటలీ అగెయిన్స్ట్ యూ, ఈయన మీద కోపం ఉన్న నన్ను జైలు వేసాడని చెప్పి నాయుడుని కూడా తీసుకెళ్ళి జైలు వేసేసాడు. ఇదన్నీ నడుస్తుంది. కానీ ఒక మెచ్యూర్ పొలిటీషియన్, వాళ్ళ ఫాదర్ అది కాదు. రాజశేఖర రెడ్డి వాజ్ వెరీ వెరీ మెచ్యూర్ మ్యాన్. ఆయనకి ఒక ఇంపల్సివ్ నేచర్ లేకుండే, డిసిషన్ అంటే చాలా కేర్ఫుల్గా తీసుకుంటుండే. సరే తప్పో కరెక్ట్. ఇప్పుడు మన చెన్నారెడ్డి టైం నుంచి చూడొచ్చు. చెన్నారెడ్డిని అందరూ చాలా కరప్ట్ మనిషి, ఆయన అసలు డబ్బులు తీసుకుంటాడు అన్నిటికంటే. అప్పుడు నేను స్కూల్లో చదువుతుండే ఆ టైంలో ఆయన ఉన్నప్పుడు. వైట్ హౌస్ అని చెప్పి తానాకాల పెద్ద బిల్డింగ్ కట్టండి, ఇప్పుడు కూడా వాళ్ళ ఇల్లు, అది ఒఫీషియల్ ఇల్లు. డబ్బులు తీసుకున్నా కానీ పని నడుస్తుంది, అదొక చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు మన కరప్షన్ లేదని ఎక్కడ చెప్పలేదు. కాంగ్రెస్ హయాంలో ఉంటుంది, మనం టీడీపీ హయాంలో ఉండే, ఇప్పుడు నడిమిట్లో వచ్చిన బీఆర్ఎస్ హయాంలో కూడా ఇక్కడ ఆంధ్రాలో తెలంగాణలో ఉండే. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత వీళ్ళకి 10 సంవత్సరాలు టైం ఇచ్చారు. అది నాయుడు కానివ్వండి, జగన్కి. అప్పుడు నా ఆంధ్ర గవర్నమెంట్ ఏం చెప్పారు, మీ దగ్గర సెక్రటేరియట్ మీద ఉంది, హాఫ్ సెక్రటేరియట్ తెలంగాణ వాళ్ళు పెట్టుకుంటారు, మిగతా హాఫ్ మీరు పెట్టుకోండి, మీరు మీ క్యాపిటల్ కట్టేదాకా మీరు ఇక్కడి నుంచే నడిపియండి క్యాపిటల్ అన్నారు. అది ఎందుకు చేయలేదని అర్థం కావట్లేదు. నాయుడు ఇమ్మీడియట్గా డిసైడ్ చేసుకోలేదు, ఇప్పుడే మేము కట్టేస్తాం క్యాపిటల్ అని చెప్పి. ఆ టైం తీసుకొని చేస్తుంటే, ఇంకా టైం ఉంది, ఇంకా 6 నెలలు ఉండే వాళ్ళకి. ఆ టైం తీసుకుంటుంటే ఒక ఈజీగా ప్లాన్ చేసి చేయొచ్చు. అది చేసిన ఫస్ట్ తప్పు. సెకండ్, ఈ ఎంప్లాయీస్ బైఫర్కేషన్ కూడా చాలా మటుకు ఇష్యూస్ వచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు కూడా చాలామంది మీరు చూస్తారు, మీరు ఫస్ట్ టోల్ గేట్ దగ్గర నిలబడండి, విజయవాడ హైవే దగ్గర విపరీతంగా మీకు కనిపిస్తుంది. మండే రోజు అటు ట్రాఫిక్, సాటర్డే రోజు, ఫ్రైడే రాత్రి ఇటు ట్రాఫిక్. అది ఎందుకంటే హైదరాబాద్ ఇస్ స్టిల్ ద మ్యాగ్నెట్ ఇక్కడ. సో జగన్కి అన్నిటికంటే పెద్ద ఫెయిల్యూర్ క్యాపిటల్ డిసైడ్ చేయలేకపోవడం. సెకండ్, ఆయన మీద ఉన్న క్యాబినెట్ మినిస్టర్స్ మీద కూడా చాలా మటుకు కరప్షన్ అలిగేషన్స్ ఉన్నాయి. అది ప్రూవ్ చేయనిది ఉంది, ప్రూవ్ చేసింది ఉంది, అన్నీ ఉన్నాయి దాని మీద. ఆయన మీద వ్యక్తిగతంగా ఆయన మీద కూడా కరప్షన్గా నడుస్తుంది, ఆయన మీద ఉన్న కేసులు. 3, ఆయన చేసిన తప్పు ఏంటంటే చంద్రబాబు నాయుడును జైలు వేయడం.
అది ఎందుకంటే ఒక విండిక్టివ్ యాటిట్యూడ్ లాగా ఇంగ్లీష్లో అంటే విండిక్టివ్ అంటే కావాలని నేను చేశాను, నాకు ఆయన మీద కోపం ఉంది, సింపతి వచ్చింది ఆయనకి దాంతో. ఎంత అయినా కానీ ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆయన తీసుకెళ్ళి జైలు వేయడం ఎందుకు? సరే మీరు ప్రాసిక్యూట్ చేయండి, వాళ్ళు కోర్టు వాళ్ళు వేస్తే ఇంకో మాట, కానీ ఆయన బయటికి రాగానే ఇంకో కేసు, ఆయన బయటికి రాగానే ఇంకో కేసు అట్లా వేస్తే అది డెఫినెట్గా ఎవడన్నా నార్మల్ సిటిజన్ చూస్తున్నప్పుడు, సో స్పెషలీ వాళ్ళ కమ్యూనిటీలో చాలా ఎఫెక్ట్ అయింది. నేను చాలా మటుకు వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ కలుస్తుంటాను. మీరు చూస్తుంటారు హైటెక్ సిటీలో కూడా ప్రొటెస్ట్ చేశారు, కార్లు తీసుకొని అవుటర్ రింగ్ రోడ్ మీద అంతా. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక బిల్డప్ ఇస్తున్నారు నాయుడు మీద ఉన్న సింపతి కోసం. కానీ దీంట్లో అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ప్లేయర్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక ఫిలిం యాక్టర్ ఫెయిలియర్ పవన్ కళ్యాణ్ ఎక్కడ వచ్చారంటే 2 లక్షల మంది ఆయన ర్యాలీకి వస్తారు ఏదైనా ఒక ఇక్కడ పెట్టుకుంటే, ఆ 2,10,000 మంది కూడా ఆయనకు ఓటేయరు. ఎందుకంటే ర్యాలీకి వచ్చిన వాళ్ళని మిమ్మల్ని కన్వర్ట్ చేయడానికి అది బీజేపీ దగ్గర ఉంది ఆ స్ట్రాటజీ. వాళ్ళ దగ్గర కార్యకర్తలు ఉన్నారు, బూత్ మేనేజ్మెంట్ ఉన్నారు, దోపర్చీ సిస్టమ్ ఉంది, వాళ్ళు క్లియర్గా మేనేజ్ చేస్తారు. అది ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ నేర్చుకోలేదు. ఆయన ఏమనుకుంటాడు, నన్ను చూడడానికి 2 లక్షల మంది వచ్చారు, అందరు నా కోసం ఓటేస్తారు, తర్వాత చూస్తే 2,000 ఓట్లు కూడా రావు. అది తప్పు. ఆ మెకానిజం నాయుడు దగ్గర ఉంది. బీజేపీ తర్వాత నాయుడు దగ్గర మెకానిజం ఆయన చాలా సంవత్సరాల నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే నేను ఆయన ఫస్ట్ కలిసినప్పుడు ఆయన కాంగ్రెస్ మినిస్టర్ ఉండే ఇక్కడ సెక్రటేరియట్లో. అప్పుడు టీడీపీ లేదు, అప్పుడు కాంగ్రెస్ ఉండే. దాని తర్వాత రాజీవ్ గాంధీ ఇన్సిడెంట్ ఎయిర్పోర్ట్లో జరిగిన అంజయ్ గారిని తిట్టిన తర్వాత తెలుగు ఆత్మగౌరవం అని చెప్పి ఎన్టీఆర్ గారు తీసుకొచ్చిన, అది మన అందరికి తెలుసా కథ, పెద్ద కథ. కానీ మీరు అడిగితే ఆంధ్ర అంటే నాకు 3 క్యాపిటల్స్, మనం దీనికన్నా ముందు బీజేపీ ఉన్నప్పుడు 3 స్టేట్స్ క్రియేట్ చేస్తారు కొత్తగా. ఒకటి ఉత్తరాంచల్ ఒకటి వైపు, ఇంకోటి జార్ఖండ్ ఒకటి, ఛత్తీస్గఢ్ ఒకటి. ఈ తయారు చేసినప్పుడు కూడా వీళ్ళు చాలా మంచిగా మేనేజ్ చేశారు బీజేపీలో. అది వాజ్పేయి గారు కూడా చెప్పారు, దాని తర్వాత వచ్చిన మిగతా ముఖ్య చీఫ్ మినిస్టర్స్ కూడా చెప్పారు. మేము ఇంత పీస్ఫుల్, మోదీ గారు కూడా స్పీచ్లో చెప్పారు, మేమే కొట్లాడ లేకుండా ఈజీగా ఈ 3 క్యాపిటల్స్ 3 స్టేట్ని డెవలప్ చేసి వాళ్ళకి కావాలన్న ఫండింగ్ ఇచ్చి అన్నీ చేశాం. కానీ ఇక్కడ గొడవ ఏమొచ్చిందంటే మా దగ్గర నుంచి హైదరాబాద్ గుంజుకొని తీసుకెళ్ళిపోయారు. మిమ్మల్ని ఎవరు పంపించారండి? 10 సంవత్సరాలు ఉండే మీరు ఇక్కడ ఉండి మంచిగా పరిపాలించి ఇక్కడి నుంచే మీరు కొత్త క్యాపిటల్ కట్టుకొని మీరు టైం తీసుకుంటుండే అయిపోతుండే. కానీ నాయుడు గారికి రాత్రికి రాత్రి నేను వెళ్ళిపోవాలి హైదరాబాద్ నుంచి, నా హైదరాబాద్ తీసుకున్నారు వీళ్ళు అని చెప్పేసి ఏడ్చుకుంటే అక్కడికి వెళ్ళాడు. నెక్స్ట్ ఎలక్షన్లో ఓడిపోయాడు. సో మీరు అడిగిన ప్రశ్నకి ఈమె అక్కడ వెళ్తే ఎఫెక్ట్ ఉంటుందా అనేది ఉండదు, నా అంచనా ప్రకారం ఉండదు. ఎందుకంటే ఆమెకు ఒక క్రౌడ్ పుల్లర్ అనేది ఒక లేదు, ఒక కెపాసిటీ ఉండాలి క్రౌడ్ పుల్లింగ్కి. రేవంత్ రెడ్డి వచ్చే ముందు కాంగ్రెస్ తెలంగాణలో ఏముండే, 0 ఉండే. వాళ్ళ దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండే, జానారెడ్డి ఉండే, అన్ని పెద్దల నేతలు ఉండే, బట్టి విక్రమార్క అందరూ ఉన్నారు. కానీ ఎందుకు సడన్గా ఆయన గుంజుకొచ్చారు? 2014 కన్నా ముందు 2 సార్లు అద్వానీ గారికి ఛాన్స్ ఇచ్చారు బీజేపీ. ఒకసారి 140 దగ్గర, ఒకసారి 180 దగ్గర వచ్చి ఆగిపోయారు ఆయన. దాని తర్వాత బీజేపీ కూడా తెలిసిపోయింది ఈయన తను పనికి రాదు, మేము కొత్త లీడర్ని తీసుకొచ్చి మోదీ గారిని తీసుకొచ్చారు. సడన్గా 280 కన్నా పైకి వెళ్ళిపోయారు. ఈసారి 303 తీసుకొచ్చారు. ఆ క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉండాలి, మీకు ఒక కరిష్మా ఉండాలి. అది రాజశేఖర్ రెడ్డి గారికి ఉండే, అది రోసే గారికి లేకుండే, కిరణ్ కుమార్ రెడ్డి గారికి లేకుండే. కిరణ్ కుమార్ రెడ్డి గారు నా క్లాస్మేట్ యాక్చువల్లీ, ఆయనకు లేకుండే. సో ఆ క్రౌడ్ పుల్లింగ్ అబిలిటీ ఉన్నప్పుడే మీకు ఒక లీడర్షిప్ అబిలిటీ కనిపిస్తుంది. మీరు ఒక డ్రీమ్ సెల్ చేస్తున్నారు, మేము ఇట్లా తయారు చేయబోతున్నాం, మేము మొత్తం తాజ్మహల్ కడుతున్నాం మీకోసం అని చెప్పేసి. కడతారా లేదా ఇంకో మాట. కానీ ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది జగన్ గారికి. కానీ ఆయన ఏం చేయాలంటే తెలంగాణలో చేసిన తప్పు చేయకుండా ఒక 50-60 మంది ఆల్రెడీ ఆయన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ కూడా చాలా మందిని మార్చేశారు ఆయన. కానీ దాంతో సరిపోతుందా నేను అనుకుంటా బహుశా కాదు. ఇప్పుడు నా అంచనా ప్రకారం అక్కడ టచ్ అండ్గా ఉంటుంది, 50-50 ఉంది ఇప్పుడు. కానీ ఇంకా 6 నెలలు లేదు, 4 నెలలు పెట్టుకుంది అయిపోతుంది ఎలక్షన్. అక్కడ ఏం జరుగుతుందో అన్నిటికంటే ఇంపార్టెంట్, లోక్సభకి ఇక్కడ ఒక ఈవీఎం, ఇక్కడ ఒక ఈవీఎం. వాడు తప్పుగా మోదీ కోసం కొట్టినాడు, ఇక్కడ వచ్చి మళ్ళీ మోదీ కోసం కొడితే అయిపోయింది. దానికోసం కేసీఆర్ లాస్ట్ టైం భయపడి 2018లో ఎలక్షన్ 6 నెలల ముందు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయనకు భయమైంది, ఇక్కడ లోటస్ కొట్టేస్తే అయిపోతుంది, తామర కొట్టేస్తే అయిపోతుంది. సో దానికోసం సో ఆంధ్రాలో ఐ థింక్ ఈ 2 పార్టీలు మినహా బీజేపీకి కాంగ్రెస్కి ఇప్పుడు స్పేసే లేదు, అక్కడ అస్సలు లేదు. వీళ్ళు ఏంటి తెలంగాణలో వెళ్ళి ఇంకా అక్కడ పుల్లలు పెడితే ఇంకా పెద్ద ప్రాబ్లం కాబోతుంది. కోమటిరెడ్డి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అది ఎందుకంటే ఎలక్షన్ రోజే మనం చూసినాం, ఎలక్షన్ ఓటింగ్ నడుస్తున్న రోజే అదే రోజు నాగార్జున సాగర్ మీద డ్యామ్ మీద చేసిన డ్రామా మనం చూసాం అంతా. అది లేనిపోయిన డ్రామా, అది ఎందుకు అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా నీళ్ళ సంగతి మాట్లాడుతున్నారు, బైఫర్కేషన్ టైంలో మాకు రావాల్సిన నిధులు రాలేదంటున్నారు. ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి మాకు అక్కడి నుంచి 7,000 కోట్లు రావాలని ఇక్కడ తెలంగాణ వాళ్ళు అంటున్నారు, కాదు మాకు 7,000 అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో ఇష్యూస్ అన్నీ గందరగోళం అయిపోయి ఆంధ్రాలో డెవలప్మెంట్ జరగట్లేదు. నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడి నుంచి పనిచేసేటట్టు, నేను చెప్పినట్లు మండే రోజు పోతారు, సాటర్డే రోజు తిరిగి వస్తారు. వాళ్ళు ఏమంటే అక్కడ అసలు డెవలప్మెంట్ లేదు, అసలు డెవలప్మెంట్ ఏం జరగట్లేదు. వైజాగ్ ఆల్రెడీ ఒక పబ్లిక్ సెక్టర్ టౌన్ ఉండే,
అది నేవీ ఉంది అక్కడ, దాని తర్వాత భారత్ హెవీ ప్లేట్ వెసల్స్ అనే కంపెనీ ఉండే, అది ఇప్పుడు బంద్ అయిపోయింది. అట్లాంటి చాలా చిన్న చిన్న కంపెనీలు చాలా ఉండే, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉండే అక్కడ. వైజాగ్ స్టీల్ అన్నిటికంటే బెస్ట్. కానీ ఇప్పుడు ఏంటంటే పిఎస్యూ కల్చర్ పోయింది. ఇప్పుడు మన దగ్గర సిర్పూర్ పేపర్ మిల్స్ ఉండే, మీకు గుర్తుంటుంది, అది ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు. ఇప్పుడు వీళ్ళు ఓపెన్ చేస్తా అంటున్నారు, రీఓపెన్ చేస్తున్నాక ఇక ఏం జరగలేదు. వైజాగ్ని డెవలప్ చేయాలి, కర్నూలు డెవలప్ చేయాలి, కడప, మీరు బెంగళూరు పక్కన ఉన్నప్పుడు మీకు ఈకో సిస్టమ్ ఉంది ఒకటి, ఆ ఈకో సిస్టమ్ మీరు గ్రాప్ చేయలేకపోయారు. హొసూరు చూడండి, హొసూరు ఎక్కడ ఉంది? తమిళనాడులో ఉంది. బెంగళూరు నుంచి 60 కిలోమీటర్ దూరమే, కానీ హొసూరు మొత్తం కంప్లీట్ ఒక ఆటోమొబైల్ హెబ్. అశోక్ లేలాండ్ తీసుకోండి, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి, ఇప్పుడు కాదు 30-40 సంవత్సరాల నుంచి. హొసూర్ వాజ్ ఏబుల్ టు డూ దాట్. ఇక్కడ మన వైపు ఆంధ్రాలో ఈ కడప కానివ్వండి, అనంతపురం వైపు ఈ ట్రాఫిక్ని ఎందుకు గుంజుకోలేదు, ఈ బిజినెస్ ఎందుకు గుంజుకోలేదు? దాని తర్వాత మీరు ఈవెన్ నెల్లూరు తీసుకోండి, చెన్నై నుంచి ఎంత దగ్గర నెల్లూరు, అక్కడి నుంచి ఉన్న యూనిట్స్ మీరు కొంచెం ఇక్కడ తీసుకురావచ్చు కదా, తీసుకురాలేకపోయారు. బ్రాండిక్స్ లాంటి కంపెనీ నాయుడు గారు ఉన్న టైంలో వచ్చారు అప్పుడు, కానీ దాని తర్వాత మనం చూడలేదు, పెద్ద పెద్ద కంపెనీలు ఏం రాలేదు అక్కడ. అక్కడ ఉన్న ఒక శ్రీ సిటీ ఒకటి ఉండే, అక్కడ ఒక మనం చూసిన కియా మోటార్స్ ఒకటి వచ్చారు. దాని తర్వాత పెద్ద పెద్ద యూనిట్స్ ఏం రాలేదు అక్కడ. అది ఇండస్ట్రియలైజేషన్ లేకుంటే యంగ్స్టర్స్కి ఉద్యోగం ఉండదు. నేను ఇప్పుడు చెప్తున్నాను, హైదరాబాద్లో ఒక రాయి పడేస్తే అమీర్పేటలో, నేను ఎప్పుడు చెప్తాను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట అని చెప్తాను, అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తల మీద వెళ్ళబడుతుంది. కానీ మీరు ఒక ప్లంబర్ని పిలవండి, ఒక కార్పెంటర్ పిలవండి, ఒక ఎలక్ట్రీషియన్ పిలవండి, హైదరాబాద్లో మీకు దొరకడు. ఎల్లుండి వస్తా అంటాడు. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెడితే 100 మంది లైన్లో నిలబడతారు మీ ఆఫీస్ బయట. ఇది డిఫరెన్స్ అనమాట. సో అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అనేది జగన్ ఫెయిల్ అయ్యారు. ఎంప్లాయ్మెంట్ ఎందుకు లేదంటే కొత్త యూనిట్స్ ఏం రావట్లేదు. మీరు మీ పొలిటిక్స్ ఒక్కటే చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయకపోతే ఆ ఎంప్లాయ్మెంట్ కోసం అందరు హైదరాబాద్కి వస్తున్నారు, ఆంధ్ర నుంచి ఉన్నారు. కానీ ఇక్కడ రాగానే ఏమైపోతుందంటే గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయలేరు. నేను చెప్తాను, ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు ఒకటి. ఆంధ్రాలో కొన్ని ఓబీసీ కమ్యూనిటీస్, ఇక్కడ ఓబీసీ లేదు, బీసీలు కూడా లేవు. మా వాచ్మెన్ కూతురు ఉండే, ఆమె అక్కడ బీసీ, ఇక్కడ బీసీ లేదంట. అది వాళ్ళు ముందే సార్ట్అవుట్ చేసుకోవాలండి. స్టేట్ డివైడ్ అయినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఉండే కదా, మళ్ళీ మీరు ఎందుకు చేసుకోలేదు ఇట్లాంటి చిన్న సో వాళ్ళు ఏం చేశారు, మొత్తం ఇక్కడ వచ్చేసారు అందరు. మాకు అక్కడ ఉద్యోగం ఎనీవే రావట్లేదు, హైదరాబాద్లో వచ్చేసి ప్రైవేట్ సెక్టర్లో ట్రై చేసుకుందామని చెప్పేసి. సో హైదరాబాద్లో 5 లక్షల మంది హైటెక్ సిటీలో పనిచేస్తున్నప్పుడు ఒక రోజుకి 2 షిఫ్ట్లలో మీరు అదే ఈకో సిస్టమ్ వైజాగ్లో క్రియేట్ చేయండి. వైజాగ్లో పనిచేసినప్పుడు నాకు గుర్తుంది 1986-87లో, మీరు చాలామంది పుట్టలేదు ఆ టైంలో. సో ఆ టైంలో అక్కడ హెచ్ఎస్బీసీ ఉండే, అక్కడ ఇక్కడున్న హెచ్ఎస్బీసీ కాల్ సెంటర్ అక్కడ ఉండే సిరిపురం జంక్షన్లో. వాళ్ళు అది ఏమైందంటే అంత అప్పుడు తీసుకొచ్చిన, అప్పుడు హైదరాబాద్లో ఏం లేకుండే ఆ టైంలో, కానీ వైజాగ్లో ఉండే. అది ఎందుకు డెవలప్ చేయలేదు? అక్కడి నుంచి మీరు నెక్స్ట్ జనరేషన్ ఋషికొండ దాకా మీకు మంచి సీ కోస్ట్ ఉండే, బ్యూటిఫుల్గా డెవలప్ చేసుకోవచ్చు మీరు, కానీ మీరు చేయలేదు. అందరు తప్పు, ఇలా ఒకటే తప్పు అని చెప్పలేం. కానీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే, అప్పుడున్న ముఖ్యమంత్రులు చాలామంది తక్కువ ఉన్నారు. ఉన్న వాళ్ళందరూ రాయలసీమ నుంచి వచ్చిన రాజశేఖర రెడ్డి గారు కానీ, తెలంగాణలో వచ్చిన పివి నరసింహారావు, వీళ్ళందరూ ఉన్నారు. అంతేగాని కొత్తగా ఎవరు డెవలప్ చేయలేదు ఆంధ్ర.